ఓం శ్రీ మాత్రే నమః. మా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా ఛానల్ ఈ కొద్ది రోజుల్లో క్రమం తప్పకుండా చూసే వాళ్ళకి పేరు పేరున నమస్కారం. ఈరోజు మనము ఇది కూడా పాతకాలం అంటే దీనికి నిజంగా పేరు పెట్టి చెప్పాలంటే 50 సంవత్సరాల ముందు అంటే ఇప్పుడైతే కాదు. ఇప్పుడు దీన్ని రకరకాలుగా మార్చి చేస్తున్నారు, కానీ క్లియర్గా అయితే మాత్రం ఇది 50 సంవత్సరాల ముందు ఉంటాయి. కాబట్టి దీనికి ఏంటంటే కొన్ని యాడ్ చేసేసి ఆ టేస్ట్ కోసం ఆ టైపు చేస్తున్నారు. మనం అప్పటి అంత పాత స్టైల్ కాకుండా ఇప్పుడంత మోడల్ కాకుండా బాగా టేస్టీగా ఉండే బెల్లం పాయసం అయితే చేసుకున్నాం. దానికి కావలసిన వస్తువులు పచ్చిశనగపప్పు, సగ్గుబియ్యం, సేమియా, బెల్లం, జీడిపప్పు, ద్రాక్ష, యాలకులు. ఇంతవరకు దీనికి కావాల్సిన సామాన్లు. ముందుగా పాన్ పెట్టుకొని ఈ జీడిపప్పు, జీడిపప్పు వేయించుకున్నాం. ఇవన్నీ ఇది వంటయా నాకు తెలిసి 50 ఉండే, అంతకుముందు కూడా 50 ఉండొచ్చేమో. అమ్మమ్మలు ఎంతో కాలం పురాతనమైన వంట ఇదైతే. కానీ అప్పటికి ఇప్పటికీ కొన్ని మార్పులు చేర్పులు చేశాను మనం. అప్పుడు ఏముండేదంటే బెల్లము, పచ్చెనగపప్పు కామన్. అంటే అప్పట్లో మనం అప్పుడు వాళ్ళు చేసిన వంటని ఈరోజు మనం చెప్పుకోవాలి అంటే బేసిక్ అయితే రెండే, బెల్లము, పచ్చెనగపప్పు. కొన్ని కొరవేని మనం మార్చుకుని ఇప్పుడు మనం సగ్గుబియ్యం వేస్తున్నాం కదా. ఆ సగ్గుబియ్యానికి బదులు వాళ్ళు బియ్యాన్ని రవ్వగా అది దంచుతారో మరి అప్పట్లో ఆడించేవాళ్ళో తెలియదు. కానీ నాకు ఊహ తెలిసి అమ్మవారింట్లో కూడా తిన్నాను నేను ఈ పాయసము. అక్కడ ఏంటంటే ఒక బియ్యం రవ్వ కలుపుతారమ్మా. ఆ రవ్వని ఎట్లా తయారు చేస్తారో తెలీదు. ఆ రవ్వ కలుపుతారు. ఈ ఏలక్కాయలు, జీడిపప్పులు, ఈ సేమియాలు, సగ్గుబియ్యాలు ఇవన్నీ లేవు. అప్పుడు నాకు తెలిసి నేను కూడా తిన్నాను అది. ఆ బియ్యం రవ్వ, పచ్చెనగపప్పు, ఇంకా అది ఆ రవ్వ అది ఆ రోజుల్లో పెళ్ళిళ్ళు అయితే ఒక తొట్లకి పోస్తారా అది చేసి నేను కూడా చూశాను అది నా కళ్ళతో. అక్కడ పల్లెల్లో పెద్ద తొట్లు ఉంటాయన్నమాట. ఆ తొట్లకు పోసేస్తారు. అది కందిపప్పు నాన్న బస్తాలు. అప్పట్లో పెళ్ళిళ్ళు అంటే కందిపప్పు బస్తాలే తెచ్చుకునేవాళ్ళు అనమాట. ఆ కందిపప్పును కూడా తొట్లకే పోస్తారు. అంటే ఇది ఎక్కడ నేను అక్కడ కనిగి దగ్గర మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో చూశాను నేను. అది తొట్లకు పోస్తారు. కానీ ఆ రోజులే బాగున్నాయేమో అనిపిస్తుందిరా. ఇంత లేవు, ఏ మోడల్స్ లేవు, ఏది లేదని దిగులు లేదు. ఏది అసలు సంతోషానికి దిగులకి రెంటికి తేడాగా తెలియకుండా బతికిన రోజులు అయ్యి. తర్వాత ఫస్ట్ నుంచి అదే బాండట్లో ఈ సేమియాలు కూడా కాస్త వేయించుకున్నాం. ఇవన్నీ కూడా ఏమైతేమ్మా ఈ 3 మాత్రం మనం యాడ్ చేసినాయి. సగ్గుబియ్యం, ద్రాక్ష, జీడిపప్పు, సేమియాలు ఇవన్నీ మన టేస్ట్ కోసం మనం యాడ్ చేసుకునేవి. కానీ అసలు దీని ఒరిజినల్ పాయసం అంటే మాత్రం బెల్లము, పచ్చెనగపప్పు, ఇంకేంటి చేసేవాళ్ళు ఆ బియ్యం రవ్వ. అది కూడా ఒకరోజు నేను మా పెద్దవాళ్ళని అడిగి చేస్తాను. ఎందుకంటే ఇది కావాలి కదా నాయన మనకు కావాల్సింది అమ్మమ్మ నాటి వంటలు కదా. మనం ఎప్పుడు తినవి, ఎప్పుడు చూడవి, మనకి ఇంట్రెస్ట్గా ఉండే అడిగేది అయ్యే ఉంది. ఇది అంత లెక్కలు ఇప్పుడు కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. ఇది కామనే అని చెప్పాలి. ఇవన్నీ ఈ రకం వంటలు అనమాట. అది కూడా ఒక్కోసారి మా అమ్మ ఉంది, అమ్మని అడిగి అవన్నీ అది కూడా ఒకసారి చేసుకున్నాం. ఇది చాలా ఇంకుంటే మళ్ళీ కలర్ వస్తుంది. ఇది ఇలా ఎంచుకొని ఇప్పుడు గిన్నె పెట్టుకున్నాం.
అది పాయసానికి గిన్నె పెట్టుకున్నాం. ఇప్పుడు గిన్నె పెట్టుకున్నాం పైన కదా, అందులో వాటర్ పోసుకున్నాము. ఈ వాటర్కి అయితే కొలమానం ఏం లేదు నాన్న, కాస్త ఎక్కువ పోసుకున్నాం అనుకో కొద్దిగా లూజ్గా ఉంటుంది. ఇంక నా స్వీట్ మనం చూసేసుకోవచ్చు చక్కెర సారిందో లేదనేది. తక్కువ పోసుకున్నాం అనుకో కొద్దిగా చిక్కగా ఉంటుంది. అది మన టేస్ట్ అనమాట. అంటే మనం ఎలా మనకి ఇంట్రెస్ట్గా ఉంటుంది, స్పూన్తో తింటామా లేకపోతే గ్లాస్తో తాగుతామా లేకపోతే ఇంకేమన్నా మనకి ఎట్ట అలవాటు అవుతాట, అది మన ఇష్టం అనమాట. ఇప్పుడు వాటర్ కాగేదాకా మూత పెట్టుకున్నాం. దీంట్లో ఒక చిన్న టిప్ ఒకటి ఉందమ్మా. ఒక్క అర స్పూను ఆయిల్ వేసుకున్నాం వాటర్లో. అంటే మామూలుగా దీన్ని మాత్రం అయినా చాలామంది నెయ్యి వాడతారు. ఇప్పుడు జీడిపప్పు వేయించాలన్నా సేమియా వేయించాలన్నా చాలామంది అయితే నెయ్యి వాడతారమ్మా. నాకు ఒకప్పుడైతే భయంకరంగా ఆస్తమా ఉన్నిందమ్మా. అసలు నిజంగా ఇప్పుడైతే అన్ని వంటలు తింటున్నాను. ఇప్పుడు బిర్యానీ కావచ్చు, టమాటాలు కావచ్చు, పచ్చిమిరపకాయలు కావచ్చు, సాంబార్ కావచ్చు. ఇప్పుడైతే ఆల్మోస్ట్ భగవంతుడి దయ మీ అందరి దయాన్ని తింటున్నాను. ఒకప్పుడైతే పత్యంతో కాలం గడిపాను నేను. అసలు టమాటా లేకుండా రసం పెట్టుకునేదాన్ని, ఇప్పుడు పెడతానంట. అది కూడా నీకు ఒకరోజు చూపిస్తా. అట్ట నేను అక్కడ కొద్దిగా నాకు నెయ్యి పడకుండా వచ్చేటప్పటికి పూర్తిగా నెయ్యి అవాయిడ్ చేశానమ్మా. అందుకని ఇప్పుడు ఏ వంట అయినా సరే కనీసం బిర్యానీతో సహా, కానీ వంటలు బాగానే ఉంటాయి, అయితే చాలా బాగుంటాయి. అన్నిటికీ నాకు ఆయిల్ అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఇంకా నెయ్యి పడదు కాబట్టి. అందుకని ఇప్పుడు ఆయిల్ ఎందుకు వేస్తామంటే పాయసం గిన్నెకి అంటుకోకుండా ఉంటుందిరా, అందుకని చెప్పని ఎంత ఒక అర స్పూన్ ఆయిల్ వేసేస్తాం. ఇప్పుడు ముందుగా ఈ నానబెట్టిన పచ్చెనపప్పు వేసుకుంటామమ్మా. ఈ పచ్చెనపప్పు వచ్చేసి 4 hours నానబెట్టాను. అంటే ఎంత ఎక్కువ నానితే అంత ఉడుతాయి. అది చాలు. ఇంకా నీళ్లు తెల్లిన తర్వాత ఈ పచ్చెనపప్పు వేసాం కదా, పచ్చెనపప్పు ఇది ఇట్లా చెదిరినట్టు ఉడికింది కదా. ఇప్పుడు సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలి దీంట్లో. అల్లే ఇది రేపైన ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకోవచ్చు. బాగా గిన్నె పట్టు. సగ్గుబియ్యం యాడ్ చేసాం కదా, ఇవి బాగా ఉడకాలి. ఇది కూడా మెత్తగా రావాలమ్మ. సగ్గుబియ్యం కూడా ఒక్క 2 నిమిషాలు ఆగల. ఓకే, పచ్చెనపప్పు బాగా పగిలేటట్టు ఉడికినప్పుడు మనం సగ్గుబియ్యం వేసుకున్నాం కదా, సగ్గుబియ్యం బాయిల్ అయింది కదా, సగం ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు సేమియా వేసుకున్నాం. ఏంటి పెట్టుకున్న సేమియాలు వేసుకున్నాం. ఈ ఏంచి పెట్టుకున్న సేమియాలు వేసుకొని ఇది బాగా ఉడుకుతుంది కదా. అదిగో సగ్గుబియ్యం కనపడకుండా ఉడుకుతున్నాయి. పచ్చెనపప్పు బాగా నలిగేటట్టు ఉడికిపోయింది. ఇప్పుడు బెల్లం యాడ్ చేద్దాం. పెద్ద గిన్నె అయితే పైన పడ్డా పర్వాలేదురా. ఒకసారి ఉసిరికాయ పచ్చడి పెడతా, చేయగాల్చుకున్నాను నేను. ఇంకో వేస్తా, అది గట్టిగా పట్టుకుని ఎగిరిపడి ఇదిగో ఇప్పటికి కూడా చెయ్యి. మళ్ళీ కార్తీక మాసం వచ్చింది, అది ఎట్టో దేవుడి దేవాలు ఆ రోజు అయితే కొంత ఇబ్బంది కాకుండా తగ్గిపోయింది. ఇది బాగా ఉడకాలన్నమాట. బెల్లం కూడా కొద్దిగా చిక్కగా బాగా ఉడికిపోవాలి. ఏందోలే పాతకాలం వంటలు అనుకుంటాం కానీ మనము తినేదానికి మాత్రం భలే సూపర్. ఇది నాకు కూడా ఇష్టం బాగా. ఎందుకంటే దీంట్లో చాలా రకాలు చేసుకుంటారు. చాలా ఏంటంటే దాదాపు నాకు తెలిసే ఒక 10-15 రకాలు. దేని టేస్ట్ దానికే ఉంటుంది. ఒక్కో రకంగా దేని టేస్ట్ దానికే ఉంటుంది. మనం దేన్ని తీసేసేటట్టయితే ఉండదు. ఇది బాగా బెల్లం ఇలా చిక్కగా మనం వేసిన సేమియాలు కూడా బాగా అలా ఉడికి చూస్తేనే నోరు వస్తుంది కదా బాగా. నాకైతే బాగా ఇష్టం, నోరు వస్తుంది అనుకో. మీకు కూడా
మీరు కూడా ఇదే నాన్న ఇదే ఇదితో ఇట్టే నేను బాగా అన్ని చూపించాను, ఎప్పుడు ఏ వేయాలో చూపించాను. ఇంకా నా దీనికి నేనైతే ఏం లేదు, ఒక చిన్న కప్పుతో ఈక్వలే, ఒక చిన్న కప్పు సగ్గుబియ్యం, ఒక చిన్న కప్పు అయితే పచ్చెనపప్పు, అనుమానం అయితే ఏం లేదు, మన ఇష్టం అది. ఇంక నా బెల్లం కూడా ఏం మాట్లాడుకోలేను, అది మనం టేస్ట్ చూస్తాం కదా. అప్పుడు ఒకవేళ చాలేదు అనుకో, ఇంకొద్దిగా ఎట్టా బెల్లం పొడి ఉంటుంది, ఇప్పుడు పొడి మనకి మార్కెటింగ్లో పొడి దొరుకుతుంది, ఆ పొడి ఎట్టా ఉంటుంది, చాలుకుంటే ఒకరు వేసుకుంటాం అంతే కదా. మనము దీన్ని బాగా బెల్లం కరగాలి, పోసుకొని తాగేటట్టుగా కానీ ఉంటే కొందరికి ఇష్టం రా, కాస్త గట్టిపడి స్పూన్తో తింటే ఇంకొందరికి ఇష్టం. నేనైతే గ్లాసులోనే తాగేస్తాను, స్పూన్ బాగుంటుంది కానీ అంటే ఆ మాత్రం గ్లాసులో తాగినట్టుగా. ఎందుకంటే మనం ఇప్పుడు ఇటు చూసినాం మీరు సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోయి, ఇదిగో పచ్చెనగపప్పు కూడా బాబోయ్, ఏమన్నా మన చేతులు ఏమన్నా వేడి పడుతున్నాయమ్మా, పెద్దవాళ్ళని జ్ఞాపకం తిన్నాం కదా మనము, అందుకని మా చేతులు వేడి పట్టు. అది ఇప్పుడు చూడలే ఉడికితే చూడు ఎంత అందంగా కనపడుతుందో చూడు కదా, బాగా నోరు ఊరేటట్టుంది కదా నాన్న కదా. మీ అందరికీ నచ్చద్దమ్మా, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వంటలు ఎందుకు నాన్న, ఇప్పుడు వంటలన్నీ ఆరోగ్యాలు చెడిపోతాయిరా. ఇప్పుడు వంటలన్నీ కూడా ఇదిగో చూడు బాగా మెత్తగా ఉడికిపోయింది అనమాట కదా. బాగా కూడా చూడు ఎంత బాగా వచ్చిందో చూడరా, సగ్గుబియ్యం ఉడికిపోయినాయి, అలాగే ఇదిగో సేమియాలు ఉడికిపోయినాయి. ఇది ఇంకొక రకంగా దీంట్లో అటుకులు కూడా వేస్తారా. ఇదంతా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఒక్కొక్కసారి చూపిస్తాను. ఇది ఇంకా బాగా ఉడకాలి నాన్న, కొద్దిగా ఉడికితే అప్పుడు మనం జీడిపప్పు, యాలకులు, అది కిస్మిస్ వేసుకొని బాగా కొద్దిగా చల్లారబెట్టుకొని స్పూన్తో పప్పులు తీసుకొని తింటూ అది జ్యూస్ తాగితే ఎంత బాగుంటుందో చెప్పలేవు. అది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. అసలు ఇవన్నీ మనకి బయట స్వీట్ అంగళాల్లో దొరికే ఇవన్నీ నాన్న, వాటిలో క్వాలిటీ వస్తువులు మంచిగా ఉండవు, రకరకాలుగా ఉంటాయి, డాల్డాలని అవని ఇవని, ఏది క్వాలిటీ ఉండదు. ఈ మనకి ఏముంది నాన్న చూడు, దీంట్లో అంతా మెడిసిన్. పచ్చెనపప్పు మనకి మంచిదే, సగ్గుబియ్యం మనకి మంచిదే, ఆ నుంచి ఇంక నా సేమియాలు కూడా, సేమియాలు కొంతమంది ఎక్కువ వాడతారు, నేను ఎక్కడ ఎంత అవసరం అంతే వాడతాను, అది మంచిదే. ఇంక ఇవి మంచివే, యాలకులు మంచివే. ఇన్ని మంచి వస్తువులు వాడుకునేటప్పుడు మనకు ఆరోగ్యాలు ఎందుకు చెడిపోతాయి నాన్న. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను నేను, నాకు కూడా 60 అబోనేరా, కాకపోతే కొద్దిగా కాఫీలు టీలు ఎక్కువ తాగి పొళ్ళు ఊడిపోయినాయి నాన్న, అందుకని కొద్దిగా ఏజ్ బాగా కనపడతానేమో. పొళ్ళు కట్టించుకుంటాను రా, మీ అందరి సెలవు ఉంటే ఎప్పుడో ఒకసారి పొడి కట్టించుకుంటా. తర్వాత ఏమంటే ఇది ఇప్పుడు ఇలాచి వేసుకున్నాం, ఇది బాగా దగ్గరగా చూడండి నాన్న. ఇది ఈ వంట ఎంత బాగా కుదిరింది అనేది ఇక్కడ చూడండి, మీకు ఒక తేనెలాగా ఉందిరా జ్యూసా కదా, ఒక తేనెలాగా ఉందన్నమాట. మా వాళ్ళు నాన్న నేను బాగా చేస్తానని ఎవరికి చెప్పను, కానీ మా వాళ్ళు అయితే అంటారు, జయలక్ష్మి అక్క నువ్వు మా అందరికన్నా వంట బాగా చేస్తావు అని నన్ను కొద్దిగా పొగడతారనుకోండి. ఇంక నా ఒక రకంగా చెప్పాలంటే మా వాళ్ళందరూ చాలామంది నా దగ్గర నేర్చుకున్నాండి కదా. జ్యూసీగా చాలా బాగా వచ్చిందిరా. ఇంకా నాకైతే నోరు ఊరిపోతుంది నాన్న. ఈ బెల్లంలోనే బాగా మంచి టేస్ట్గా ఉండేవి, చాలా బాగా మళ్ళీ మళ్ళీ చేసుకున్న తర్వాత మీకే తినాలనిపించేవి. మినిమం 5 రకాలు చూపిస్తాను రా, అంటే ఒకదానికి డిఫరెంట్గా చూపిస్తాను. ఎందుకంటే ఇవన్నీ మేము చేసుకునేవి ఎక్కువ నేను తినేందులో బెల్లంతో చేసి మేము ఎక్కువ వాడతాను. చక్కెర కన్నా కూడా అంటే కదా నేను మనకి చక్కెర వైట్ విషయం అని, అందుకని చక్కెర కన్నా బెల్లం బాగా పడతాం మేము. అందుకని ఈరోజు చూడు నాకు అంత ఆస్మా ఉన్నా నేను ఇప్పుడు ఒక హాస్పిటల్కి పోను. ఇది తగ్గడానికి కారణం కూడా ఒకరోజు మీకు చెప్తాను నేను. అది ఇది తగ్గడానికి కూడా ఇది కూడా ఇలాచి, కిస్మిస్, ఇదిగో జీడిపప్పు. ఇప్పుడు ఇవన్నీ ఇదిగో ఇంకా నా స్టవ్ పెట్టేసేస్తాను. మీరు కానీ వస్తే వేడిగా కూర్చొని నా వీడియోలు చూసే వాళ్ళందరూ చూడు ఎంత బాగుందో చూడు. ఇంక నాదిగా ఏం లేదు, అది సగ్గుబియ్యం కూడా పూర్తిగా ఉడిగిపోయింది, పచ్చెనగపప్పు ఉడిగిపోయింది. అసలు ఇప్పుడు ఇది మీరు చూస్తేనే మీకు ఈ రేపే చేసుకోవాలనిపిస్తుంది కదా నాన్న, అంత బాగుంది. ఇదిగో స్టవ్ ఆపేసాను. ఇదిగో ఇవి జీడిపప్పు, కిస్మిస్, యాలక్కాయలు ఇలా వేసేసాను. ఎంత బాగుందో
మీరే చెప్పండి. ఇందులో కొంతమంది పాలు పోస్తానా, అవన్నీ నేను ఫస్టే చెప్పాను కదా మీకు. మామూలుగా బెల్లం పాయసం పాలు అనేది మధ్యలో వచ్చిందే. బెల్లం పాయసం పుట్టినప్పుడు దీంట్లో పాలు అనేవి లేవు. ఇదే దీంట్లో కూడా కొన్ని కలిపాం మనం. అదే థ్యాంక్స్ అమ్మా, మీద అయిపోయింది. ఇంకా ఇదిగో మీరు అది చూడదు తప్ప ఫోటో తీయద్దు. బెల్లం పాయసం రెడీ. చాలా 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 బాగుంటుంది. మనం రేపే ప్రయత్నిద్దాం, తిని ఆనందిద్దాం. ఇంక అది బెల్లం పాయసం రెడీ అయిపోయింది నాన్న. ఇంకా యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్కారం. నేను నాకు చేత వచ్చిన వంటలు ఇలాగే మీ అందరికీ చాలా టేస్టీగా, మనం ఆరోగ్యంగా, అందులో టేస్ట్ ముఖ్యం కాదు నాన్న, మనకు ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యంగా ఆస్వాదిస్తూ ఆనందంగా తినే వంటలే నేను చేస్తాను నాకు వచ్చిన కాడికి. మీరు ఇంకా ఏమన్నా ఫలాన్ని కావాలని కానీ మీరు కామెంట్లో పెట్టినా దాన్ని కూడా మీకు చేసి పెడతానమ్మా. అందుకని మీరందరూ నాకు సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి బెల్ ఐకాన్ నొక్కండమ్మా. మీరందరూ చేస్తారని ఆశిస్తున్నాను. మీరందరూ చేయకుంటే నాకు ఇప్పుడు ఇంత తక్కువలోని ఇన్ని రావు, కానీ ఇప్పటికే నాకు కొద్దిగా పర్వాలేదు. కాబట్టి నేను మీ అందరినీ నమ్ముతూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలమ్మా. థ్యాంక్స్ నాన్న అందరికీ. మళ్ళీ రేపు కలుద్దాం.